బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు, టీడీపీ ఎంపీలంతా ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల ఇబ్బందులు, అల్లర్లు, గొడవలపై ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తున్న చంద్రబాబు రీపోలింగ్తో పాటు ఈవీఎంల సమస్యలపైన పోరాటం చేయనున్నారు. ఎన్నికల కమిషన్ స్పందనను బట్టి కార్యాచరణ ప్రకటించనున్నారు బాబు. అటు ధర్నా చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధార్ ఢిల్లీ నుంచి అందిస్తారు. మధార్, కాసేపట్లో చంద్రబాబు ఎంపీలతో అలాగే మంత్రులతో ఢిల్లీ చేరుకోనున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సునీల్, ఖచ్చితంగా 12:30 కేంద్ర ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఫుల్ బెంచ్తో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే చంద్రబాబు నాయుడుతో కూడినటువంటి 19 మంది సభ్యులతో కూడిన బృందం కేంద్ర ఎన్నికల కమిషన్ ఫుల్ బెంచ్ను కలవబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా తన అసంతృప్తి అంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కీలకంగా ఎన్నికల సమయంలో ఈసీ వ్యవహరించినటువంటి తీరు ఏకపక్షంగా ఉంటూ కొన్ని పార్టీలకు రాజకీయంగా లబ్ధి చేకూర్చే విధంగా తను తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కూడా మొదటి నుండి కూడా టీడీపీ తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తుంది. కేవలం వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటూ టీడీపీ ఇచ్చిన దాదాపుగా 150కి పైగా కంప్లైంట్స్ చేశాం, కానీ ఏ ఒక్క దానిపైన కూడా ఇప్పటివరకు టీడీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్లపైన ఏ ఒక్క దానిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలనేటువంటి అసంతృప్తి టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేసినటువంటి ఏర్పాట్లపైన కావచ్చు, అలాగే ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి అల్లర్లపైన, అలాగే ఈవీఎంల మొరాయింపు, వాటి తర్వాత తీసుకున్నటువంటి చర్యలపైన కూడా టీడీపీ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. దీనికి సంబంధించి ఎన్నికలు జరిగినటువంటి తీరునే అసలు ఎన్నికలే జరగలేదు, ఇవి సరైన ఎన్నికలు కావనే దిశగానే టీడీపీ మొదటి నుండి కూడా ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వీవీప్యాట్లకు సంబంధించి లెక్కింపు అంశాల్లో కూడా మొదటి నుండి 50% పైగా ఈ వీవీప్యాట్లకు సంబంధించినటువంటి స్లిప్పులను లెక్కించాలంటూ కూడా టీడీపీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం 20 మాత్రమే, అంటే కేవలం 5% మాత్రమే ఓట్ల లెక్కింపు, వీవీప్యాట్లలో నమోదైనటువంటి స్లిప్ల లెక్కింపు సాధ్యమవుతుందంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వాటిపైన కూడా ఈరోజు అంటే ఒక రివ్యూ పిటిషన్ అనేది కూడా దాఖలు చేసేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. కీలకంగా టీడీపీ తరపున ఉన్నటువంటి అన్ని అభ్యంతరాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కమిషనర్ ఇచ్చేటువంటి సమాధానం మేరకు తన భవిష్యత్తు కార్యాచరణ అనేది కూడా ఉండబోతోంది. ఎందుకంటే కీలకంగా ఒకవేళ ఈసీ కనుక సంతృప్తికరమైనటువంటి సమాధానాలు కనుక ఇవ్వనట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం ముందు ధర్నా చేయాలనేటువంటి యోచనలో కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీ బృందం కూడా ఇక్కడికి ఢిల్లీ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని ఈవీఎంల మొరాయింపుతో పాటు ఈవీఎంల పైన ఇప్పటికే బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు అయితే చేశారు. అదే అంశాన్ని కూడా మరొకసారి ప్రస్తావనకు తీసుకొచ్చి జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి యోచనలో కూడా టీడీపీ ఉంది. ఎందుకంటే ఈవీఎంలను పూర్తిగా మొరాయించడంతో పాటు వాటికి సంబంధించినటువంటి రిపేర్లు చేసేటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి శానిటీ ఏంటి, వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్లు ఏంటి అనే అంశాలపైన కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి అభ్యంతరాలు కూడా మొదటి నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం వివరించినటువంటి తీరుపైన కూడా పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలన్నీ ఉన్నాయి. కేవలం రాష్ట్రంలో ఏపీలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థపైనే కేవలం చర్యలు తీసుకోవడం పైన కూడా పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే దాదాపుగా 4000 పైచోట్ల ఈ రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ పట్టుబడుతుండగా కేవలం గుంటూరు జిల్లాకు సంబంధించి కేవలం 2 స్థానాల్లో మాత్రమే రీపోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారి సమయత్వం చూపడంతోనే రాష్ట్రంలో ఏదో ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా వారు భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా అంటే కీలకంగా ల్యాండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా ల్యాబ్స్ అనేది కూడా జరిగింది. చాలా ఏరియాలో కూడా ఘర్షణ పూర్వక వాతావరణం అనేది కూడా ఉంది. దానిలో భాగంగా 2 వ్యక్తులు మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ల్యాండ్ ఆర్డర్తో పాటు ఇటు ఈవీఎంల నిర్వహణ కావచ్చు, వీవీప్యాట్లకు సంబంధించినటువంటి అంశాలు అన్నింటిలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేటువంటి మాట కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ పార్టీకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అభ్యంతరాలతో పాటు క్షేత్రస్థాయిలో వారికి వచ్చినటువంటి రిపోర్ట్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురాబోతున్నారు. దాని తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందా అనే దానిపైన
టీడీపీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది. అలాగే వీరి తర్వాత కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా కలిసి రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలను వివరించడంతో పాటు ఇటు వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. సునీల్. రైట్ మదర్, థ్యాంక్ యూ.